సో ఎప్పుడైతే మనకి ఆబ్స్టికల్స్ ఉంటాయో, బ్లాకేజెస్ ఉంటాయో, ఈ ప్రాణిక్ ఫోర్స్ అనేది ప్రాపర్ గా సప్లై అవ్వదు, స్టక్ అయిపోతూ ఉంటది అనమాట. సో ఎప్పుడైతే మనము ఈ దేవత ఉపాసనలు మనం స్టార్ట్ చేస్తామో, లలిత సహస్రనామాలు కానివ్వండి, స్పెసిఫిక్ ఇప్పుడు వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి వారాహి అమ్మవారి యొక్క మూల మంత్రం కానివ్వండి, బీజ మంత్రం కానివ్వండి, అష్టోత్తరం కానివ్వండి, ఇలాంటివి మనము కంటిన్యూగా ఈ 9 days కనుక మనం ప్రేయర్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఆ ఉగ్ర స్వరూపిణి అమ్మవారు ఏదైతే ఉంటుందో మన బాడీలో ఉండే షడ్రిపులు ఉంటూ ఉంటాయి. షడ్రిపులు ఎట్లా ఉంటాయి? జలసి, క్రోధము, లోభము, మోహము, ఎన్వి, ఇలాంటివన్నీ. ఇవి ఎట్లా వస్తాయి? గత జన్మలో చేసుకున్న వాసనలని బట్టి మనకి ఇక్కడికి వస్తాయి అన్నమాట. ఇవన్నీ ఎక్కడ స్టోర్ అయి ఉంటాయి? మూలాధారంలో స్టోర్ అయి ఉంటాయి. మూలాధార బేస్ చక్ర అయిపోతుంది, అక్కడ స్టోర్ అయి ఉంటాయి. అంటే సెవెరల్ పాస్ట్ లైఫ్స్ నుంచి మనం తెచ్చుకున్న కర్మలన్నీ కూడా అక్కడ స్టోర్ అవుతాయి. కాబట్టి ఎప్పుడైతే మనం ఈ మంత్ర ఉచ్చారణ చేస్తూ ఉంటామో మెల్లిమెల్లిగా అమ్మవారు మన కర్మాస్ అన్ని కూడా క్లెన్స్ చేస్తూ వస్తూ ఉంటారన్నమాట.